హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ప్రస్తుతం కృష్ణాపురంలో జరిగిన జంట ఆత్మహత్యలకి సంబంధించి మనం ఎక్కడ చూసినా ఇదే వార్త ఉంది. ఆమె మహిళ 31 ఇయర్స్, 32 ఇయర్స్. ఈ ఈ అబ్బాయితో ఒక 21 ఇయర్స్ అంటున్నారు. చిన్న అబ్బాయి. ఇద్దరికి ఒక 10 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. ఈమె వీళ్ళింట్లో అతను ఇంకొక దగ్గర ఒకేసారి ఉరి వేసుకుని ఉండడంతో మేబీ వీళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని కూడా అనుకుంటున్నారు. ఏం జరిగింది? విశాఖపట్నం జిల్లా హ్మ్. పద్మనాభం గ్రా మండలం కృష్ణాపురం గ్రామంలో జరిగిన జంట హత్యలు ఒకే టైంలో నిమిషాల గ్యాప్లో సెకండ్స్ గ్యాప్లో జరిగిన జంట హత్యలు. విషయాల్లోకి వెళ్తే శంకర్రావు అనే ఒక ఆయన కనకాల శంకర్రావు అనే ఒక ఆయన లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు కొన్నేళ్ల కిందట కనకాల లక్ష్మి అనే ఆమెతో పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారు. హ్యాపీగా సంసారం చేసుకుంటూ ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఆదిత్య అనే అతను 21, 22 కుర్రాడు ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరికీ ఫస్ట్ ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఈ లక్ష్మి అనే ఆయనకి ఆదిత్యకి ప్రేమ ఎక్కడ పోలీసుల వివరాల ప్రకారం సెల్ ఫోన్లో బయటపడిన చాటింగ్లు వీడియోలు ప్రకారం ఈమె గ్రామమే కదా, అలా ఏదో పిల్లల్ని ఆడించుకోవడానికి తీసుకుని వెళ్ళడమో లేకపోతే ఏదైనా కొట్టు దగ్గరికి రావడమో తెలుస్తుండేది. ఈ అబ్బాయి అక్కడే కూర్చొని సిగరెట్ కాల్చుకుంటూ ఫ్రెండ్స్తో అట్లా గడిపేవాడు. సో ఆ అబ్బాయిని ఈమె సెడ్యూస్ చేసిందా, ఈమె అబ్బాయిని సెడ్యూస్ చేయడం మీద పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్యన చూపులు మాటలు కలిసి అది శారీరక సంబంధంగా కూడా ఏర్పడింది. అది గత 1.5 ఇయర్ నుంచి జరుగుతూ ఉంది. జరుగుతూ ఉండు ఈ మధ్యలో ఒకసారి ఏమైందంటే, ఇతను పొలానికి రమ్మని పిలిచాడు ఆమెని. ఈమెను అలాగే పొలానికి వెళ్ళింది. పొలానికి వెళ్ళిన టైంలో వీళ్ళిద్దరూ శారీరకంగా కలిసి ఉన్నప్పుడు ఆ పిల్లలు చూశారు. ఈమె పిల్లలు పిల్లల్ని అక్కడ చెట్టు దగ్గర కూర్చోబెట్టి తింటున్నాను రా అని చెప్పి వాడితో వెళ్ళి చేస్తుండగా పిల్లలు చూశారు. చూసిన వెంటనే వచ్చి వాళ్ళ తండ్రికి చెప్పారు. అమ్మ అక్కడ ఎవరితోనో ఉంది, ఇట్లా అని చెప్పి కొడుకు చెప్పారు. వాళ్ళిద్దరికి గొడవలు అప్పటి నుంచి మొదలైనవి. బంధువులకి తెలిసిపోయింది. వీళ్ళిద్దరు బండి మీద తిరగడము, సైకిళ్ళ మీద తిరగడము, కళ్ళు తాగడము, అరకు వెళ్ళారంట, లంబసింగి వెళ్ళారంట వీళ్ళంతా. ఇన్ని జరుగుతుండగా బంధువులకు తెలిసిపోయి గుట్టు రట్టయిపోయింది అని చెప్పి వీళ్ళు పారిపోదాము అని అనుకోవాలి ముందు, లేదా ఏదైనా చనిపోవాలి అని ఏదైనా విడిపోయి పెళ్లి చేసుకోవాలి. అయినా ఇక్కడ సమస్య ఏంటంటే, నీకు 31 ఏళ్ళు, ఆ అబ్బాయికి 21 ఏళ్ళు, 10 ఏళ్ళ గ్యాప్ ఉంది. సరే ప్రేమ గుడ్డిది, ప్రేమ పిచ్చిది, ఒక చూపులోనే వన్ సైడ్ ఒక్కసారిగా లవ్ చేసేసామనడానికి నీకు పెళ్లి కాకుండా ఉంటే దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ నీకు పెళ్ళి అయ్యి 2 బిడ్డల తల్లి, మగుడు లారీ డ్రైవర్గా ఎక్కడో లారీలంతా తిరిగి సంపాదించుకుంటూ వచ్చి పెడుతున్నాడు. సరే నువ్వు ఆ అబ్బాయిని ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెట్టి సెడ్యూస్ చేసి లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా నువ్వు నీ మొగుడికి చెప్పో, నీ అథారిటీకి చెప్పే వాడిని 4 తంతే వాడికి బుద్ధి వచ్చి ఇంట్లో కూర్చునేవాడు. నీకు ఏం కావాలనిపించిందో, ఆ అబ్బాయిలో ఏం నచ్చిందో, లేకపోతే నీ మొగుడిలో ఏమైనా ప్రాబ్లం ఉందో అని మనకు తెలియదు. తెలియకుండా నువ్వు అబ్బాయిని ప్రేమించడం చేసి మొదటి తప్పు. సరే అది ప్రేమ కాదు, శారీరక సంబంధమే కావాలి, నాకు ఇంట్లో భర్త దగ్గర ఇబ్బందిగా ఉంది, శారీరక సంబంధమే కావాలి అని చెప్పి నువ్వు ఈ అబ్బాయితో సహజీవనం సాగించడం రెండో తప్పు. మూడో తప్పు, అదే ఊర్లో అందరి ముందు బైకులు వేసుకొని విచ్చలవిడిగా తిరగడం ఇంకా తప్పు. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే తెలిసిపోయింది. ఏం చేయాలో తెలియక వీడియో కాల్లో అబ్బాయి ఫోన్ చేసి, మా ఇంట్లో తెలిసిపోయింది, మా అమ్మ నాన్న నా బంధువులందరూ నన్ను బతకనివ్వరేమో, ఇంకా మొత్తం ఊరంతా పాకిపోతుంది, నేను చనిపోతున్నానని వీడియో కాల్ చేశాడంట. వీడియో కాల్ చేసి అమ్మాయి కళ్ళ ముందరే అతను ఊరేసుకొని చనిపోయాడు. ఇంట్లో గోడౌన్లో, ఏదో ఒక గోడౌన్లో చనిపోయాడు. చనిపోయిన 2 నిమిషాలకే ఈ అమ్మాయి కూడా వెంటనే ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయింది. అదే టైంలో అతను బయటికి వెళ్ళి ఉన్నాడంట బేసికల్గా. సో అతను బయటికి వెళ్ళి ఉన్నాడు. అదే టైంలో అతను ఇంటికి వాళ్ళ మరిది వచ్చాడు. వాళ్ళ మరిది వచ్చి చూసేసరికి ఇంటికి, అంటే హస్బెండ్ బయట ఉన్నాడు. వాళ్ళ మరిది ఇంటికి తినడానికని వచ్చాడంట. అంటే హస్బెండ్ తమ్ముడు ఇంటికి వచ్చేసరికి వదిన ఊరేసుకొని చచ్చిపోయింది, రా అన్నయ్య అని చెప్పి ఫోన్ చేశారు. తర్వాత వెంటనే ఇక్కడ వాడు కొండల్లో ఉండే ఒక గోడౌన్లో ఊరేసుకుంటే మేకలు కాపలు కాస్తారు కదా, మేకలు కాపలా కాస్తారు కదా, కాపర్లు వచ్చి చూసి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ 2 చిన్న పిల్లల్ని కాపాడాల్సిన తల్లి చనిపోయింది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. ఆ కుటుంబం ఎంత శోకంలో ఉంటుందండి. అసలు పిల్లల గురించి అన్నా ఆలోచించాలి కదా ఆమె. అసలు అదే చెప్తున్నానండి, ఈ మధ్య ఉండే ఈ సోషల్ మీడియాలో
ఇలాంటివి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కానీ, ట్విట్టర్‌లో గానీ, లేకపోతే ఫేస్‌బుక్కుల్లో కానీ, చాటింగుల వల్ల మన సోషల్ యాప్స్‌లో మీరు స్నేహితాన్ని పెంచుకోండి అని చెప్పి ప్రమోట్ చేస్తున్న ఈ యాప్స్ వల్ల పైత్యం. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కంటే మనకు తెలుసు ఎవరితో ఉండాలి, ఏం చేయాలి, ఏంటి అనేది. అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్‌కి లేకపోతే ఎడ్యుకేషన్ సగంలో ఆపేసి గ్రామాల్లో బతుకుతున్న వాళ్ళకి ఆ ఆనందం దొరికితే చాలు, ఆ క్షణికానందం దొరికితే చాలు. దానివల్ల మనం హ్యాపీగా నిద్రపోతాం ఈరోజు అనుకునే కుటుంబాల నుంచి వచ్చి, ఇద్దరు పిల్లలకి తల్లి పోయింది. అదే టైంలో కుటుంబంలో ఉండే ఆహ్, ఇద్దరు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న తల్లిదండ్రులకి కొడుకు దూరమయ్యాడు. దీంట్లో పోలీసులు వ్యవహరించిన తీరుని చాలా మెచ్చుకోవాలి. ఎటువంటి గొడవలు జరగకుండా, అల్లరి జరగకుండా ఊరవతల యాక్చువల్‌గా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ పెద్ద పెద్ద ఆ! తగాదాలు జరుగుతాయి. చాలా అంతే. పెద్ద గొడవలవుతాయి. నా పెళ్ళానికి నువ్వే మందు మభ్యపెట్టావు. నిన్ను చచ్చిపోయిందని చచ్చిపోయారని చాలా ఉంటాయి ఇలాంటివి. హ్మ్. ఇలాంటివి గొడవలేమీ జరగకుండా పోలీసులు చాలా నీట్‌గా వ్యవహరించి వాళ్ళని ఇద్దరి శవాల్ని కొంచెం దూరంలోనే బంధువుల మధ్యలో ఆహ్, అంత్యక్రియలన్నీ జరిగేసి వాళ్ళిద్దరి సెల్ ఫోన్స్‌ని తీసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు అని కేసుని పెట్టి దాంట్లో దర్యాప్తు చేస్తుంటే వాళ్ళ సెల్ ఫోన్‌లో చాటింగులు, వీడియోలు, న్యూడ్ కాల్స్ హ్మ్. ఇవన్నీ బయటపడ్డాయి. సో, వాళ్ళిద్దరూ కలిసినప్పుడు తీసుకున్న ఫోటోలు, కలిసినప్పుడు తీసుకున్న వీడియోలు 21 ఏళ్ళకి, 31 ఏళ్ళ అమ్మాయికి కనీసం చనిపోయేటప్పుడైనా పిల్లలు గుర్తు రాలేదా? చనిపోయేటప్పుడైనా తల్లి సరే కాస్త మెచ్యూర్డ్‌గా ఈ అమ్మాయే వీడైతే ఉండాలి కదా! అవును. వీడైతే ఎందుకంటే తెలివి వీడికి తక్కువ. 21 ఇయర్స్ కాబట్టి కాస్త మెచ్యూరిటీ ఇంకా లేదని అనుకోవచ్చు. అవును. బట్ అవును. ఈమెకుంది కదా! అవును. కొంచెం లైఫ్ చూసింది కదా! ఇద్దరు పిల్లలున్నారు. అదైనా తెలుసుకోవాలి కదా! అదైనా వీడికి హ్మ్. రావాలి కదా! వాడైతే ఓకే. తల్లిదండ్రికి తెలిసిపోయిందేమో, పరువు పోతుంది. మా నాన్న, మా అమ్మ చనిపోతారు. నాకిలా జరిగిందని తెలిస్తే. లేదా కట్ చేసుకోనన్నా జీవితమన్నా సాగించాలి. కానీ అలా కట్ కూడా చేసుకోలేదు. హ్మ్. అండ్ వీళ్ళిద్దరి మధ్య కాస్త ఆర్థిక లావాదేవీలు కూడా ఫినాన్షియల్ కూడా అవును. ఏదో జరిగిందట. ఫినాన్షియల్‌గా ఏదో కొట్టుకి సంబంధించినంత డబ్బులిచ్చారంట. ఏదో చీటీకి కావాలంటే డబ్బులిచ్చాడంట వీడు. ప్లస్ ఆ అమ్మాయికి ఏదైనా అవసరం ఉంటే వీడు వాళ్ళ ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాడంట. ఆ అమ్మాయి వీడికి ఫోన్‌లు కొనిచ్చిందంట. సో, వీడు అమ్మాయికి చైన్ కొనిచ్చాడంట. ఇలాంటివన్నీ కూడా బయటపడుతున్నాయి. ఫోన్‌లలో మెసేజుల్లో అవన్నీ కూడా. సరే ఇంత జరుగుతున్నా కూడా కుటుంబ సభ్యులు ఒక స్టెప్ తీసుకొని మందలించుంటే బావుండేది ఆ అబ్బాయిని. మందలించడం కన్నా దగ్గర తీసుకొని ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మందలిస్తే అటువంటి స్టేజ్‌లో ఉండేవాళ్ళు సూసైడ్ టెండెన్సీకే వెళ్తారు డిప్రెషన్‌కెళ్ళి. అంతే దాన్ని ఒప్పుకోలేరు. యాక్సెప్ట్ చేయలేరు. కానీ దగ్గర తీసుకొని ఇలా కాదురా మేమంతా ఉన్నాం ధైర్యంగా నీకు వేరే పెళ్లి చేస్తాము వదిలేయి అని. బాధ ఎవరికైనా ఉంటుందండి. కొడుకు అట్లా చెడ్డదారిలో పోతున్నాడు, హ్మ్. పరువు తీస్తున్నాడని ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ దగ్గర తీసుకొని ప్రేమతో అక్కడ ఈమె చూపించే ప్రేమ మన వాళ్ళే చూపిస్తే ఇలా తయారవ్వరు కదా! సో, ఇలాంటివి మనం ఇప్పటికి రోజుకి 2, 3 చూస్తున్నాం. అవును. నిన్న మేడ్చల్‌లో ఫ్లైఓవర్ కింద చనిపోయారు. సేమ్ అక్రమ సంబంధం. హ్మ్. మొన్నటికి మొన్న మీర్‌పేట్ సేమ్ అక్రమ సంబంధం. ఇప్పుడు చూస్తే వైజాగ్‌లో అక్రమ సంబంధం. నిన్న గుడివాడలో అక్రమ సంబంధం. అసలు అక్రమ సంబంధం అనేది పెళ్లి సంబంధం కన్నా ఎక్కువ వినపడుతుంది నాకు. దీనివల్లనే ఇంత జరుగుతున్నాయా అనేవి జీర్ణించుకోవడానికే కష్టంగా ఉందన్నమాట. సో, దీంట్లో ఇంకేమైనా నిజాలు బయటపడతాయా? నాకు తెలిసినంత వరకు భర్తకి తెలిసి భర్త వేధింపులు తట్టుకోలేక గూడా ఆమె చనిపోయి ఉండొచ్చు. అంత ప్రేమైతే ఉండుండదు కదా! అబ్బాయి మీద చనిపోతున్నాడంటే. సో, దీంట్లో ఇంకేమైనా పోలీసులు అంటే ఆమె లేకపోవడం భయపడి కూడా ఉండుండొచ్చు అంటున్నారు. ఆబ్వియస్‌గా. అంటే వీడియో కాల్ చేసి అతను ఆ పని చేస్తే తర్వాత ఎప్పుడైనా తెలుస్తది కదా! ఆ ఫోన్‌లో ఎందుకు నీకు కాల్ చేశారంటే సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక. అవును. అప్పుడు నిజాలు బయటపడినప్పుడు ఓకేనండి. హ్మ్. కానీ ఆ పిల్లలు ఏమైపోతారా? కనీసం పిల్లల ముఖం గూడా అది చూడలేదా ఒకసారి అనేది. ఆలోచించండి. ఆ టైంలో వాడు చేసేసుకుంటుంటే సూసైడ్ భయపడిపోయి ఎక్కడ ఇదైపోతదో. అవును. అవును. బతుకున్నప్పుడు ఫైట్ చేయొచ్చు గానీ చచ్చిపోతే ఆ నింద నా మీదకొస్తదనుకుందో. అంటే ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నీ పిల్లలకి గాని, వాళ్ళ తల్లిదండ్రులకు గాని మరి మీ ఇద్దరిచ్చిన ఆన్సర్ ఏంటి? హ్మ్. ఆ సంబంధం కరెక్ట్ అని నిజంగా ప్రూవ్ చేసేసారు కదా మీరే. అవును. దే హావ్ ప్రూవ్డ్ ఇట్. ఇప్పుడు పిల్లల్ని కూడా ఏమంటారు? మీ అమ్మ అలా చేసిందని అనరు. పిల్లలు ఓళ్ళలో పెద్దయినప్పుడల్లా ముందే అంటారు. ఊర్లలో అసలు దగ్గర రానిస్తారా? దగ్గర మీ రాని. అమ్మ అలా చేసి చచ్చిపోయిందిరా హ్మ్. అంటారు. ఆ పిల్లలకి గూడా ఎక్కిస్తారుగా పైన. ఆ పిల్లల ఫ్యూచర్ పాడైపోతది. వాళ్ళ జీవితమే లేకుండా పోయింది కదండీ! హ్మ్. పెద్దోళ్ళని అట్లాగే అంటారు. వాళ్ళనేమనరు. నీ కొడుకుని అదే వసలుపరుచుకుంది. అవును. దానివల్ల నీ కొడుకు చనిపోయాడు చూడండి అంటారు గానీ, ఇక్కడ చిన్న పిల్లలు ఎదిగినప్పటి నుంచి ఎదిగే కొద్దీ వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా ఆ తండ్రి ఎలా చూసుకుంటాడో, హ్మ్. ఆ! అందులో ఊర్లలో ఏందంటే పక్కపక్కనోళ్ళే మనకు సూటిపోటి మాటలతో పొడుస్తారు. సో, దీని విషయాల్లో ఇంకేమైనా కారణాలున్నాయా అనేది మనం వేచి చూడాలి. చూడాలి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.